వెల్కమ్ టు భూలోక స్వర్గం. ఈరోజు మా గార్డెన్లో మల్లెపూలు కోద్దామనేసి వెళ్తే మల్లెపూ మొక్కకి విత్తనాలు ఉన్నాయన్నమాట. అవి నేనైతే ఎప్పుడు చూడలేదు, మీకు చూపిద్దామనేసి ఈ వీడియో తీస్తున్నాను. అలానే ఈ రైన్ లిల్లీస్కి కూడా సీడ్స్ వచ్చాయి, వాటిని కూడా చూపిస్తాను. అండ్ అవైతే తయారైపోయాయి. మల్లెపూల విత్తనాలు అయితే ఇంకా తయారవ్వలేదు, పచ్చిగా ఉంది. కానీ ఈ రైన్ లిల్లీస్ అయితే ఎండిపోయి తయారైపోయాయి. వీడియోని స్టార్ట్ చేసే ముందు ఇప్పటివరకు మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేస్తే నేను వీడియోస్ పెట్టిన వెంటనే మీకు తెలుస్తాయి అన్నమాట. అయితే ఇప్పుడు లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేసేద్దాం. నేను మల్లెపూలు కోద్దాం అనేసి ఇలా మల్లెపూ చెట్టు దగ్గరకు వస్తే సడన్గా ఇలా సీడ్ కనిపించింది అనమాట, విత్తనం. నేను ఎప్పుడూ చూడలేదు మల్లెపూ చెట్టుకి విత్తనాలు రావడం. ఫస్ట్ నేను అసలు మల్లెపూ విత్తనం అనే అనుకోలేదు. నేను అనుకున్నాను గోరింటాకు కూడా ఇలానే రౌండ్ రౌండ్గా ఉంటాయి కదా, దీని పక్కనే గోరింటాకు మొక్క ఉందన్నమాట. దానిది ఏమన్నా విత్తనం రాలి ఈ పువ్వు దాని మధ్యలో పడిందేమోనని ఇలా కదిపి చూశాను అనమాట. ఇది అయితే మల్లెపూ విత్తనమే. ఇదే కాకుండా ఇంకా 3-4 ఉన్నాయి విత్తనాలు. చూడండి, ఇదొకటి, ఇంకా ఉన్నాయి. నేను ఇవి తయారయ్యాక వీటిని వేసి చూస్తాను అసలు వస్తాయా లేదా అనేసి. అప్పుడు మళ్ళీ వీడియో చేస్తానులేండి అవి ఎలా తయారయ్యాయి అనేసి. మాకు మల్లె మొక్కలు ఒక 3-4 మొక్కలు ఉన్నాయి. ఏ మొక్కకి రాలేదు, ఈ మొక్కకే వచ్చాయి విత్తనాలు. సో కొంచెం జాగ్రత్తగానే చూస్తాను ఈ విత్తనాలను అయితే. ఈ మల్లెపూ విత్తనాలను ఇప్పుడే చూసాను, కానీ రైన్ లిల్లీ సీడ్స్ కూడా వచ్చాయి. అవి వచ్చి ఒక వారం రోజులు అయ్యిందన్నమాట. నేను ఈ రైన్ లిల్లీ మొక్కని డబ్బాలో పెట్టాను. అయితే ఫస్ట్ సీడ్ ఫామ్ అయింది కదా, అప్పుడు ఇలా ఉందన్నమాట. ఫస్ట్ లైట్ గ్రీన్ కలర్లో ఉంది కదా, ఒక 2-3 డేస్ తర్వాత ఇలా కొంచెం డార్క్ కలర్లోకి చేంజ్ అయింది. ఇది 4వ రోజు తీసిన ఫోటో అన్నమాట. ఇలా కొంచెం స్ప్లిట్ అయినట్టుంది. ఈ రోజుకి వారం రోజులు పూర్తయ్యాయి. ఈరోజు చూస్తే మొత్తం ఎండిపోయి విత్తనాలు నల్లగా ఫామ్ అయిపోయి ఉన్నాయి. చూడండి ఎలా అయిపోయిందో. సేమ్ మీకు గుర్తుందా, నేను మందార మొక్కకు కూడా నాకు విత్తనాలు వచ్చాయి, అప్పుడు కూడా ఇలానే ఉంది చూడ్డానికి. మందార మొక్కకు కూడా విత్తనాలు వచ్చినాయి కదా, అది నేను వీడియో తీసి పెట్టాను మన ఛానల్లో, ఉంది, ఒకసారి చెక్ చేయండి కావాలంటే. అది చూడాలంటే మందార మొక్క విత్తనాలు ఎలా ఉంటాయి అనేసి. ఇప్పుడైతే విత్తనాలు తీసేస్తాను, లేదంటే అనవసరంగా వేస్ట్ అయిపోతాయి అన్నమాట. అదే బయట పడిపోయాయి అనుకోండి, మట్టిలో పడితే పర్వాలేదు మొక్కలు వస్తాయి, కింద పడిపోతే మళ్ళీ తుడిచేసి పాడేస్తాం కదా, వేస్ట్ అయిపోతాయి కదా. అందుకనేసి విత్తనాలు తీసేస్తాను. చూడండి, సీడ్స్ అయితే ఇలా ఉన్నాయి. ఇవి ఎలా ఉన్నాయంటే తోటకూర విత్తనాలు ముట్టుకుంటే ఎలా ఉంటాయి, సిల్కీగా అలా ఉన్నాయి. అండ్ చూడడానికి పెద్దగా ఉన్నాయి కానీ తప్పడగా ఉన్నాయి అన్నమాట. ఇవి గుండులా లేవు, రౌండ్గా లేవు, తప్పడగా ఉన్నాయి, ఏదో ఆకుల్లాగా. ఇప్పుడు ఈ విత్తనాల్ని ఇందులోనే వేసేస్తాను. ఈ మొక్క ఉన్న దాంట్లోనే ఖాళీ ఉంది కదా, ఇందులోనే వేసేస్తాను. మొలకలు వచ్చాక చెప్తాను మీకు ఎలా వచ్చాయి అనేసి. విత్తనాలు చల్లేసాను కదా, పైన మట్టి కప్పేస్తే సరిపోద్ది. ఇప్పుడు కొన్ని నీళ్ళు చల్లేస్తాను. విత్తనాలు మొలకెత్తాక చెప్తాను ఎలా వచ్చాయనేసి. సో ఇదండి వాళ్ళ వీడియో. మీ మల్లె మొక్క కూడా ఎప్పుడైనా ఇలా విత్తనాలు ఫామ్ అయితే నాకు చెప్పండి. అంటే విత్తనాలు తయారయ్యి మీరు కానీ విత్తనాలు వేస్తే మొలకెత్తాయి అనుకోండి, నాకు కామెంట్స్లో చెప్పండి. ఎందుకంటే నేను మల్లెపూ విత్తనాలు చూడటం ఇదే ఫస్ట్ టైమా. అంటే రైన్ లిల్లీస్ విత్తనాలు ఉంటాయి అని తెలుసు, మామూలుగా కొంటాం కదా సీడ్స్. అప్పుడు రైన్ లిల్లీ సీడ్స్ కూడా ఒకసారి తీసుకున్నాను, కానీ ఈ మల్లెపూ విత్తనాలు చూడడం ఫస్ట్ టైం. అండి నేను ఎప్పుడు వినలేదు మల్లెపూకి విత్తనాలు వస్తాయని, మల్లె మొక్కకి. అందుకనేసి అడుగుతున్నాను అన్నమాట, ఒకవేళ ఎవరికైనా వచ్చాయా అనేసి. ఒకవేళ వస్తే నాకు కామెంట్స్లో చెప్పండి. అండ్ ఈ వీడియో నచ్చితే ఈ వీడియోకి ఒక లైక్ చేసి మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. అండ్ ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే, వేరే వాళ్ళకి ఉపయోగపడుతుంది అని అనుకుంటే, మీ ఫ్రెండ్స్లో కానీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ గార్డెనింగ్ అంటే ఇంట్రెస్ట్ ఉండి గార్డెనింగ్ చేసే వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళతో ఈ వీడియో షేర్ చేసుకోండి.